created. అందరికీ నమస్కారం. జయ మహాగణపతి. డిపి న్యూస్ నెట్వర్క్ని, ధర్మపీఠం ఆధ్యాత్మిక ప్రచార వేదికని ఆదరిస్తున్న, అనుసరిస్తున్న భక్తులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా మహాగణపతి నవరాత్రి ఉత్సవ శుభాభినందనలు అందిస్తూ, గణపతి పూజని మనం మామూలుగా ఒక పురోహితుడు లేనప్పుడు ఇంట్లో చేసుకోవడానికి మనం లఘు పూజ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు తెలియజేస్తాను. దానికి ముందుగా మనం ఈ యొక్క గణపతి పూజ చేసుకునే ముందు కావలసిన ప్రసాద వినియోగముకు సంబంధించినవన్నీ కూడా ముందే ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే పూజా కార్యక్రమంలో మధ్యలో లేవకుండా నిర్విఘ్నంగా పూజ పరిసమాప్తం అవ్వడానికి, మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ముందుగానే ప్రసాదాలన్నీ కూడా చేసుకొని పూజకి కూర్చోవడం మంచిది. ముందుగా మనం గణపతి మండపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకొని, గణపతి ప్రతిమకు పూలదండ వేసుకొని, అలాగే మనకి పాలవెల్లిని కూడా అలంకరించుకొని, ఒక బేసిన్లో బియ్యం పోసుకొని, అందులో రెండు తోలపాకులు లెక్కన 3 సెట్లు ఏర్పాటు చేసుకొని, మొదటి 2 సెట్లు తూర్పు ముఖం కానీ, అంటే తమలపాకుల చివర్లు తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ ఉండేటట్టుగా, మూడవది ఉత్తర ముఖం ఉండేటట్టుగా నిలువుగా ఏర్పాటు చేసుకోవాలి. 2 అడ్డంగా, 1 నిలువుగా. అంటే ఇలానే ఏర్పాటు చేసుకోవాలని నియమమేం లేదు. కానీ మనం ఉన్న దిక్కుల్లో తూర్పు ఉత్తరం మనకి శ్రేష్టం అనుకుంటాం కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకొని, నిలువుగా ఉన్న తమలపాకుల మీద 2 అట్టిపళ్ళు, 1 వక్క, 1 ఖర్జూరం తాంబూలం కింద పెట్టుకొని, అడ్డంగా ఉన్న వరుసల్లో కింద వరుసలో ఉన్న తమలపాకు మీద 1 అరటిపండుని మనం నైవేద్యంగా పెట్టుకొని, పైన ఉన్న తమలపాకు మీద మనం పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పూజ మొదలుపెట్టే ముందు దీపపు సమయంలో నూనె పోసుకొని ఒత్తులు పెట్టుకోవాలి. మనం పసుపు గణపతిని చేసుకునే ముందు దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు చెప్పవలసిన మంత్రం: ఓం దీపస్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభ్రవ్య సౌభాగ్యం దేహి మే పుత్రాన్ సర్వాన్ కామాంశ దేహి మే భోదీపదేవీ రూపస్వం కర్మ సాక్షి విఘ్నకృత్ దీపారాధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాధీన నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు అని చెప్పి మనం దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత మనం పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. పసుపు గణపతిని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం చెప్పుకోవాల్సిన మంత్రం: ఓం భద్రం కన్య విష్ణుయామ దేవా భద్రం వక్ష్యమాక్షి విరత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనోభిః వ్యశేమ దేవహితం యదాహిను స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తిన పూషా విశ్వవేదాः స్వస్తిన స్థార్క్ష్యారిష్టవేమే స్వస్తినో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వం సర్వం ఖిల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మసి నిత్యం. సత్యం వచ్మి ఋతం వచ్మి అవక్తం అవక్తారం శ్రోతారం ధాతారం ధాతారం మాచారమనశిష్యం పశ్చాతాత్ పురస్తాత్ ఓత్తరాతాత్ దక్షిణాతాత్ చోర్ధ్వాతాత్ ఓర్ధ్వాతాత్
सर्वतो मां पाहि पाहि समन्तात्। त्वं वाङ्मयं चिन्मयः त्वम् आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दः द्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि। सर्वं जगदिदं तत्त्वो जायते सर्वं जगदिदं तत्त्वस्तिष्ठते सर्वं जगदिदं त्वयैलेक्ष्यमेते सर्वं जगदिदं त्वयैवृत्यते। त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि। त्वं गुणत्रयातीतः त्वम् अवस्थानत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलधारास्थितो नित्यं त्वं शक्तित्रयात्मकः त्वं योगिनो ध्यायन्ति नित्यं। त्वं ब्रह्मस्तं कृष्णस्तं रुद्रस्तं इन्द्रस्तं अग्निस्तं वायुस्तं सूर्यस्तं चन्द्रस्तं ब्रह्मभूर्भुवस्वरं गणादीं पुरमुच्चार्य वर्णादीं तदनन्तरम् अनुस्वारः परतरः आर्धेन्द्रस्तं तारेण बद्धम् एतत्तमनुस्वरूपं गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारान्तरूपं बिन्दुरुत्तररूपं नादः सन्धानं संहिता सन्धिः सैषा गणेशविद्यः गणकऋषि निःसृद्गायत्री छन्दः गणपतिर्देवतं गणगणपतये नमः। ओं तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि తన్నో దంతి ప్రచోదయాత్. ఇది చెప్పుకుంటూ మనం పసుపు గణపతిని చేసుకొని ఆ పై వరుసలో ఉన్న తమలపాకు మీద పెట్టుకోవాలి. తరువాత 2 అక్షింతలు చేతిలో తీసుకొని గణపతిని ధ్యానం చేయాలి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహేం కవిం కవినాపమస్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పదాన శరణ్వన్నోతిపస్య సాదనం. ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహేం కవిం కవినాపమస్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పదాన శరణ్వన్నోతిపస్య సాదనం. శ్రీమన్మహాగణాధిపతి నమః. ఓం ప్రణో దేవీ సరస్వతే వాజభిర్వాజినీపదే ధీనామవిత్రతాం సరస్వత్యై నమః. ఓం శ్రీ మాతృభ్యో నమః పితృభ్యో నమః గురుభ్యో నమః సర్వేభ్యో జనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్త విశ్వరూపావశోధంతే సానో మంత్రేషు మూర్జందహాన దేనవ్రకస్మాన్ వసుశ్రుతైతం అయం ముహూర్త సుముహూర్త అస్తో. సుముహూర్తకాలే సూర్యాధీనా నవనాం గ్రహాణ అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు అని చెప్పి మనం ఆ యొక్క గణపతి మీద పసుపు గణపతి మీద అక్షంతలు వేయాలి. తర్వాత నమస్కారం చేసుకొని మనసులో గణపతిని ధ్యానం చేస్తూ ఉండాలి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీం సర్వమంగళాం తయోసం శృణాత్మసం సర్వదోషం జయమంగళం. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయేత్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతయేతరంగసరామే. యత్ర యోగీశ్వర కృష్ణత్రపా అర్ధో ధనుర్ధనః తత్ర శ్రేర్విజయోభూతే ధ్రువాని తిర్మతిర్మమ. సమృద్ధ సకల కళ్యాణం భాజనత్రయాయతే పురుషస్తమజ నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతరం హరిహిం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషామిందే వర్ష్యామ హృదయస్థో జనార్దనః. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంభవం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పి అక్షింతలు 6 సార్లు గణపతి మీద అక్షింతలు తీసుకొని వేయాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్య నమః. ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్య నమః. ఓం శ్రీ సచీ పురంధరాభ్య నమః. శ్రీ అరుంధతి వశిష్టాభ్య నమః. శ్రీ సీతారామభ్య నమః. శ్రీ సర్వేభ్యో జనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః అని చెప్పి 6 సార్లు అక్షింతలు వేసిన తర్వాత మనం 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకోవాలి. ఒక ఉద్దరణ కానీ చెంచా కానీ తీసుకొని ఒక గ్లాసులో ఉన్న నీళ్ళని మనం ఆచమనంకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆచమనం చేసేటప్పుడు మనం మొదటిగా చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయాల్సి ఉంటుంది. తర్వాత 3 సార్లు తాగి 4వసారి మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయాల్సి ఉంటుంది. ఆ ఆచమనం చేసేటప్పుడు మనం చెప్పుకోవాల్సినది మొదటిసారి చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయాలి.
ఓం హస్త ప్రక్షాళయాం. తర్వాత 3 సార్లు తాకాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 4వసారి మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయాలి. వదిలేసి స్వామివారికి నమస్కారం చేసుకొని ఉండాలి. ఓం గోవింద విష్ణు మసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధాయ పురుషోత్తమాయ అథోక్షజ నారసింహ అచ్యుతాయ జనార్దన ఉపేంద్ర హరే నమ. శ్రీకృష్ణ నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ అని కేశవనామాలు చెప్పుకున్న తర్వాత మీ ముందున్న నేలను తాకి నమస్కారం చేసుకోవాలి. ఓం ఆపస్సర్పంతు యోభూత వంశంస్థిత యోభూత విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞాయ. తర్వాత 2 అక్షంతలు చేతిలో పట్టుకొని ఈ మంత్రం చెప్తూ వాసన చూసి కుడివైపు నుంచి వెనక్కి వదిలేయాలి. ఉత్తిష్టంతు భూతపిశాచేతే భూమిపారకాయ ఏతేషాం అరుదైన పూజాకర్మ సమారభేత్. అక్షంతలు వెనక్కి వదిలేసిన తర్వాత మనం ప్రాణాయామం చేయాలి. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవతా దైవీగాత్రీ చ ప్రాణాయామ వినియోగ. ఓం భోహం భోహం సువహం జపహం తపహం జనః మహః. ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భోర్భువస్సువరోం అని చెప్పి మమ అనుకొని చేతిని ముక్కు నుంచి తీసేసి కొద్దిగా నీళ్లు చేతిలో పోసుకొని చేయి కడుక్కోవాలి. మమ ఉపవత్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రవేశ ప్రీత్యర్థం శ్రీ 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 మహాగణపతి ముదిశ్య మహాగణపతి ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ద్వితీయార్ధే శ్వేతర కల్పే वयवस्वरन्नन्तरे कलिगे प्रथमपादे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्यमध्यप्रदेशे गंगा गोदा नर्मदे जलेऽस्मिन् सन्तकुरुः श्रीमहाविष्णान्यध्यब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन प्रभा 6 సంవత్సరానాం. ఇక్కడ సంవత్సరం ప్రస్తుతం నడుస్తున్న సంవత్సరం, ఆయనం, ఋతువు, తిథి, వార, నక్షత్రాలన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈరోజు మనం అంటే మహాగణపతి పూజా కార్యక్రమం మొదటి రోజు మనం చెప్పుకోవాల్సిన సంకల్పం చెప్తున్నాను. ఓం విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చవితి తిథివ్యాయాం వాసరః వాసరస్తు శుభవాసరే శుభనక్షత్రే శుభకరణే శుభయోగే ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అని యజమాని గోత్రము వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. మమ యజమానస్య గోత్రోద్భవస్య, మీ యొక్క గోత్రము మీ ఇంటి వాళ్ళ పేర్లు చెప్పుకొని క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ ఐరారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం ధనధాన్య కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ ప్రీత్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం దీర్ఘాయుష్మంతం రాజద్వారే రాజముఖే సర్వాభీష్ట సిద్ధ్యర్థేన శ్రీ 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 మహాగణపతి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్య గృహేన, మనది స్వంత గృహం అయితే ఓన్ హౌస్ అయితే స్వగృహేన అనుకోవాలి, లేకుంటే అస్య గృహేన అనుకోండి. అస్య గృహేన శ్రీ మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వినాయక చవితి శుభదినేన శ్రీ మహాగణపతి షోడశ ఉపచార పూజనం చ కరిష్యే అని చెప్పి నమస్కారం చేసుకొని ఆధర్ నిర్విఘ్నేన కలశారాధనం చ కరిష్యే. మనం ఆచమనం చేసిన గ్లాస్ కాకుండా వేరొక గ్లాసు మనం నీటిలో తీసుకొని ఉన్నాం. అందులో ముందుగా ఆ గ్లాసుకి కొద్దిగా గంధం రాసి లేదా పసుపు రాసి కుంకుమ పెట్టి ఆ గ్లాసులో చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ, అక్షింతలు, ఒక 2 తమలపాకులు, ఒక విడి పుష్పము పెట్టుకోవాలి. ఆ పెట్టుకునేటప్పుడు చెప్పాల్సిన మంత్రం ఓం కలశే గంధ పుష్పాక్షతైర్భ్యశ్చ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూల తత్ర స్థితో బ్రహ్మ మధ్యమాతృణా స్థితః కుక్షౌ తు సాగరः సర్వే సప్తద్వీపా సుందరः ఋగ్వేదో యజుర్వేదः సామవేదో అథర్వణవేదः అంగైః సహితాः సర్వే కలశాము సమాశ్రితः అని చెప్పి
ఆ కలశం గ్లాస్ మీద మనం చేయి పెట్టుకొని ఉండాలి. భర్త భార్య కూర్చుంటే మొదటిగా భర్త చేయి పెట్టి భర్త చేయి మీద భార్య పెట్టాలి. పిల్లలు తల్లి చేయి కానీ తండ్రి చేయి కానీ పట్టుకొని ఉంటే చాలు. ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిష్యచ్యతే ఊర్ధ్వరజ్ఞేషు వర్ధతే ఆపో ఇదగం సర్వం సర్వభూతాన్యాపః ప్రాణావాపః పశవ ఆపోన్నమాపోమృత సరళ దృఢ పశ్యందాక్ష జ్యోతిక్షాపు సత్యమాప సర్వదేవత భోర్భువస్వరం అని చెప్పి చేతులు తీసేసి ఆ తమలపాకుతో నీళ్ళల్లో శ్రీకారం కానీ ఓంకారం కానీ రాసుకోవాలి. ఓం శ్రీకారం లిఖిత్వా ఓం గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జల యస్మిన్ సన్నిధం కురు ఆయాంతదేవ పూజార్థం మమ దురితక్షయకారక కలశోదకేన పూజాన్ ద్రవ్యాన్ని దేవానాత్మాంచ సంప్రోక్ష. ఒకవేళ మీరు కలశం కూడా పెట్టుకునేటట్టయితే కలశం మీద పూజా ద్రవ్యాల మీద మీ శిరస్సు మీద మీ పిల్లలు మీ వాళ్ళ శిరస్సు మీద కూడా నీళ్లు చల్లాలి. ఒకవేళ కలశం పెట్టుకోకుంటే మామూలుగా ఇంట్లో గణపతికి పసుపు గణపతికి పూజ చేసేటట్టయితే గణపతి మీద ఆ పూజా ద్రవ్యాల మీద మండపం మీద పాలవెల్లి మీద అన్నిటి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం నీళ్లు చల్లేటప్పుడు చెప్పుకోవాల్సిన మంత్రం అపవిత్ర పవిత్రో సర్వావస్థగతోపివాం యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర్శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అప్పుడు 2 అక్షంతలు మళ్ళీ చేతిలో తీసుకొని గణపతిని ధ్యానం చేయాలి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహేం కవీం కవినామమోస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణాం బ్రాహ్మణస్పదాన సరన్వన్నోదపస్య సాదనం శ్రీమన్మహాగణాధిపతి నమః. సాంగం సాయుధం సావాహనం సపరివారం సపత్ని సమేత అస్మిన్ బింబే శ్రీ 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 మహాగణాధిపతి నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి చెప్పి అక్షంతలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకొని స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. స్వామివారి మనసులో నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఓం అసూనీతే పునరస్మాన్ చక్షు ప్రాణిమహనో దేహభోగం జోపస్యమ సూర్యం తామనుమృతమృణ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణాయన దాస్తాన్ ఉపహ్వయతే. ఓం శ్రీ 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 మహాగణాధిపతి నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమాభిముఖో భవ స్థిరాసనం కురు అని చెప్పి అక్షంతలు చేతిలో తీసుకొని ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యే సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఆ అక్షంతల్ని 3 సార్లు వేయాలి గణపతి దగ్గర. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయామి. తమలపాకుతో స్వామివారికి నీళ్లు 3 సార్లు చూపించి వదిలేయాలి. ఒక ప్లేట్లోకి కానీ ఏదైనా రాగి ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ ఒకటి పెట్టుకొని ఒక కప్పు కానీ పెట్టుకొని అలాగా 3 సార్లు తమలపాకుతో నీళ్లు చూపించి వదిలేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఆచమనం చేసిన నీళ్లు వాడకూడదు. ఆ నీళ్లు పనికిరావు. ఆ గ్లాస్ పక్కన పెట్టేసుకోవాలి. ఓం పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు తమలపాకుతో నీళ్లు చూపించి వదిలేసిన తర్వాత స్వామివారికి మనం పసుపు గణపతికి స్నానం పోసినట్టుగా తమలపాకుతో ఒక్కొక్క చుక్క నీళ్లు స్వామి మీద పడేటట్టుగా చేసుకోవాలి. ఓం ఆపోహిష్టామయో భువాస్థాన ఊర్ధ్వే దదాతనః మహేరణాయ చక్షుషే యో వశ్యవతమోరసస్తస్య భాజాయతనః శరయతేవ మాతర తస్మా రంగమామహేస్సక్ష జన్మదా అపోజనయధాచన. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. ఆ విధంగా స్నానం పోసినట్టుగా చేసి మళ్ళీ తమలపాకు గ్లాసులో పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. తర్వాత 2 అక్షంతలు చేతిలో పట్టుకొని గణపతిని ధ్యానం చేయాలి. మనసులో వస్త్రం అనుకోవాలి. ఓం అభివస్త్ర సూసనాన శాబ్దేన సుదోకోపయమాన అభిచంద్ర భరతనే హిరణ్యాన్యభిషుతరో దేవశోభ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఇది వస్త్రార్థానక్షదాన్ సమర్పయామే అని చెప్పి అక్షింతలు స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకొని పత్తితో మనం కనుక వస్త్రం చేసుకొని ఉంటే ఆ వస్త్రాన్ని కూడా మనం పెట్టాలి. తర్వాత మళ్ళీ 2 అక్షింతలు తీసుకొని మనసులో యజ్ఞోపవీతం అనుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరసజం పురస్తాత్ ఆయుష్య మృగ్యం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తేజ.
ఓం శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవితార్థానక్షతాన్ సమర్పయామి. మనం అక్షంతలు వేసి ఒకవేళ పత్తితో యజ్ఞోపవీతం కూడా చేసున్నా లేదా దారంతో కనుక మనం యజ్ఞోపవీతం చేసుంటే ఆ యజ్ఞోపవీతాన్ని స్వామివారికి పెట్టాలి. అంటే స్వామివారి చుట్టూ ఆ విధంగా మనం మడత పెట్టైనా యజ్ఞోపవీతాన్ని పెట్టాలి. మళ్ళీ 2 అక్షంతలు చేతిలో తీసుకొని గంధం అనుకోవాలి. ఓం గంధద్వారాంతురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరిగం సర్వభూతానాం త్వామి హోపహ్వే శ్రియం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గంధార్థాన్ అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షంతలు స్వామివారి దగ్గర వేసి కొద్దిగా గంధం కూడా స్వామివారి మీద వేయాలి. తర్వాత మళ్ళీ 2 అక్షంతలు తీసుకొని స్వామివారిని మనసులో స్మరిస్తూ ఉండాలి. ఓం ఆయతనే పరాయనే దుర్వారోహంత పుష్పినే రథాశ్చ పుండరీకాని సాముద్రస్య గృహాయమేం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అలంకరణార్థాన్ అక్షతాన్ సమర్పయామేం అని చెప్పి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. కిరీటార్థాన్ సర్వోపచారార్థాన్ అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ 2 అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత స్వామివారి దగ్గర 2 పుష్పాలు పెట్టి ఆ పుష్పాలకు నమస్కారం చేసుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకోండి. ఒకవేళ అష్టోత్తరం చదవలేని వాళ్ళు చదవడానికి వీలు కాని వాళ్ళు కనీసం ఈ మంత్రాలైనా మనసులో స్మరించుకోండి. ఓం పుష్పై పూజయామి అక్షధై పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం సుముఖా నమః. ఓం ఏకదంతా నమః. ఓం కపిలా నమః. ఓం గజకర్ణికా నమః. ఓం లంబోదరా నమః. ఓం వికటా నమః. ఓం విఘ్నరాజా నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షా నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం హేరంభా నమః. ఓం స్కందపురజా నమః. ఓం మహాబలా నమః. ఓం గౌరీ పౌత్రే నమః. ఓం సిద్ధివినాయకాయ నమః. ఓం బుద్ధివినాయకాయ నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామిన్యే నమః. ఓం గౌరీ పౌత్రే నమః. ఓం హరిద్రాం గణపతయే నమః. ఓం లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ 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 మహాగణాధిపతి నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని అక్షతాన్ సమర్పయామే అని చెప్పి అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని 2 అగరబత్తీలు వెలిగించి స్వామివారికి చూపించాలి. ధూపం. ఓం వనస్పత్యుద్భవ ఎన్నానాగం ధైస్యమిత ఆగ్రేం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామే ధూపం దర్శయామే ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి అని చెప్పి ధూపం పక్కన ఎక్కడన్నా గ్లాసులో ఇసుక కానీ బియ్యం కానీ పోసుకొని అందులో పెట్టుకోండి. లేదా ఒక అరటిపండు తీసుకొని అరటిపండులోనైనా పెట్టుకోండి. తర్వాత మీరు వెలిగించిన దీపాల దగ్గర ఈ మంత్రం చెప్పుకుంటూ పసుపు కుంకుమ 2 అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టండి. ఓం సాధ్యమే కార్య సంవిక్తం హనాయతంపరిం గృహాణ మంగళం దీపం త్రైలకితిప్రాభ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకార్ధోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి అని చెప్పి నమస్కారం చేసుకొని మీరు ఏదైతే నైవేద్యాలు తీసుకొచ్చారో ఆ నైవేద్యాలు స్వామివారి ముందు పెట్టండి. మూతలు తీయకుండా స్వామివారి ముందు పెట్టి ఎక్కడైతే నైవేద్యాలు పెడుతున్నారో ఆ నైవేద్యం పెట్టే చోట తడిగుడ్డతో తుడిచి ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద ఈ యొక్క నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టే ముందు స్వామివారి వ్రత కథ ఉంటుంది. అక్షింతలు పుష్పం చేతిలో పట్టుకొని ఆ వ్రత కథ విన్న తరువాత వ్రత కథ కూడా మీకు నేను మరొక వీడియోలో పంపించడం జరుగుతుంది. ఆ వ్రత కథ విన్న తరువాత మరొకసారి పునః ధూపం అగరబత్తీలు మళ్ళీ ఒకసారి వెలిగించినవి చూపించి లేదా మళ్ళీ కొత్తగా అగరబత్తీలైనా వెలిగించి చూపించవచ్చు. అగరబత్తీలు చూపించిన తర్వాత మనం నైవేద్యం పెట్టాలి. ఒక కొబ్బరికాయ కూడా కొట్టి కొబ్బరికాయని అలాగే కుడుములు ఉండ్రాళ్ళు భక్ష్యాలు భోజ్యాలు వడలు మీ ఇష్టం. మీరు ఏదైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలన్నీ కూడా స్వామివారి ముందు పెట్టి నెయ్యితో అభికరించాలి. తరువాత తమలపాకుతో కలశం గ్లాసులో మనం పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసుకున్న గ్లాసులో నీటిని తమలపాకుతో తీసి వాటి మీద నీళ్లు 3 సార్లు చల్లి ఒకసారి వాటి చుట్టూ తిప్పాలి.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసే ఓం శ్రీ 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 మహాగణాధిపతి నమః. ఇది పగలైతే స్కద్యస్కాలిక, మధ్యాహ్నం అయితే మాధ్యానిక, సాయంత్రం చీకటి పడ్డాకైతే ప్రదోషకాలేన. మీరు ఏవైతే నైవేద్యాలు పెట్టారో ఆ నైవేద్యాల పేర్లు, ఒకవేళ పేర్లు మనకి తెలియకపోతే మనం సింపుల్గా భక్ష భోజ్య లేహ్య నివేదనం సమర్పయామి అని చెప్పి, ఒకవేళ అట్టిపళ్ళు కూడా పెడుతున్నారు కాబట్టి కదళీ ఫల నివేదనం సమర్పయామి. అలాగే కొబ్బరికాయ కూడా పగలగొట్టి 2 ముక్కలుగా చేసి మనం వాటిని పెడుతున్నాం కాబట్టి నారికేళ ఖండన ద్వయ నివేదనం సమర్పయామి అని చెప్పి 5 సార్లు చేయి చూపించాలి స్వామివారికి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మళ్ళీ తమలపాకుతో 3 సార్లు నీళ్లు చూపించి కింద వదిలేయండి. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి, ఉత్తరాపోసనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని చూపించిన తర్వాత మళ్ళీ 2 అక్షంతలు చేతిలో పట్టుకొని భోగి ఫలైస్య కర్పూర నాగ వళ్ళై దళేరుతం ముక్తాచున్నం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఇది తాంబూలాన్ సమర్పయామి అని చెప్పి మనం 2 అట్టిపళ్ళు తాంబూలం కింద పెట్టాం కాబట్టి అక్కడ అక్షంతలు వేసి అక్కడ ఒక్కని తాకి నమస్కారం చేసుకోవాలి. తాంబూలాన్ సమర్పయామి. కర్పూర నీరాజనం, కర్పూరంతో మనం స్వామివారికి హారతి ఇవ్వాలి. ఓం హిరణ్యభాత్రమదపన్నం దదాతి మదవ్యో సానీతే ఏకదా బ్రాహ్మణోపహారతే ఏకదేవ జమానాయస్తేజో దదాతి సామ్రాజ్యంచ విరాజించాపి శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ఖ్యాతయామాసకం సృజామసే. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఇది దివ్యానందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి అని చెప్పి స్వామివారికి హారతి తిప్పి, హారతి చుట్టూ నీళ్లు తిప్పి మీరు కళ్ళకద్దుకు ఫస్ట్గా స్వామివారికి చూపించండి, తర్వాత మీరు కళ్ళకద్దుకోండి, ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా హారతి చూపించండి. తర్వాత ఆడవాళ్ళు స్వామివారికి మంగళ దీపాలు చూపిస్తూ మంగళ హారతులు పాటల రూపంలో స్వామివారికి హారతులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత 2 అక్షంతలు చేతిలో తీసుకొని లేచి నిలబడి స్వామివారి మనసులో తలుచుకుంటూ లఘు మంత్ర పుష్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓం సుముఖస్యైక దంతస్య కవిలోకజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నర అజోగణాధిప ధూమకేతుర్గాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరం భోస్కందపురోజ షోడశైతాన్నామనే పడే శృణుయాదపి విద్యారంభ వివాహే చ నిర్గమే ప్రవేశదత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ అని చెప్పి లఘుమంత్ర పుష్పం చెప్పుకొని అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి మళ్ళీ 2 అక్షింతలు చేతిలో పట్టుకొని కుడివైపు 3 ప్రదక్షిణాలు చేయాలి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకోవాలి. అక్కడ అందరూ కూడా త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ 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 మహాగణాధిపతి ఇది ఆత్మప్రదక్షిణాంతరం అక్షధాన్ సమర్పయామి. అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని కూర్చొని భర్త ఒక్కడు మాత్రమే 2 అక్షింతలు చేతులకు తీసుకోవాలి. తీసుకొని ఈ మంత్రం చెప్పుకుంటూ న్యోన్యం సంపూర్ణ సద్య వందే గజాననం. ఇది అందరూ కూడా చెప్పుకోవాలి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం, శాస్త్రహీనం, బుద్ధిహీనం యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ
ఉపచార పూజనేన శ్రీ మహాగణపతి దేవత పూజానాం సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పితమస్తు అని చెప్పుకొని భర్త చెయ్యి ఈ విధంగా పైన ఉండాలి. ఆ చెయ్యి కింద భార్య చెయ్యి పెట్టాలి. ఆ తమలపాకుతో కలశం గ్లాసులో ఉన్న నీటిని చేతిలో పోసుకొని కొద్దిగా తమలపాకుతో ఒక 4-5 సార్లు చేతిలో పోసుకొని అక్షింతలు నీళ్లు నేల మీద వదిలేసేయాలి. తరువాత మనం స్వామివారికి చేసిన పూజలు ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని అడగడానికి 3 చెంపలు ఇటు 3 చెంపలు అటు 3 మొట్టికాయలు వేసుకొని మనం తీయగలిగినంత 3 గుంజీళ్ళు కూడా తీయాలి. ఓం అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశం మయా మాం పాహి క్షమస్వ గణేశ్వర ఇది అపరాధ నమస్కారాన్ సమర్పయామి. నమస్కారం చేసుకొని తర్వాత కొద్దిగా కలశం పెట్టుకునే వాళ్ళైతే కలశాన్ని కదిలిచ్చి పసుపు గణపతిని కదిలియాలి. లేదా ఒట్టి పసుపు గణపతిని పెట్టుకునే వాళ్ళు పసుపు గణపతిని కదిలియాలి. అది కూడా ఉత్తరం వైపు. ఆ కదిలిచ్చేటప్పుడు ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవా స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సంతే అత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. ఓం శ్రీ మహాగణాధిపతి నమః యథాస్థాన పునరాగమనాయ చ అని చెప్పి అవి కదిలించి ఆ పసుపు గణపతి దగ్గర పూజ చేసిన అక్షంతలు తీసుకొని మన శిరస్సు మీద చల్లుకోవాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఇది తవ ఆశీర్వచన అక్షదాన్ ధారయామి అని చెప్పి మనం అక్షంతలు నెత్తి మీద వేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే కొబ్బరికాయ కొట్టిన తీర్థం ఉందో ఆ తీర్థం తీసుకొని నైవేద్యం తీసుకొని వచ్చిన బంధుమిత్రులందరూ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి ఈ యొక్క లఘు పూజని పరిసమాప్తం చేసుకోవాలి. అంటే పురోహితుడు లేని సందర్భంలో మనం ఇంట్లో లఘు గణపతి పూజ చేసుకునే ఈ యొక్క పూజా విధానాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఇందులో కొంతమంది పురోహితులు ఇంకా వేరే విధంగా కూడా చేయించే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా చేసినా షోడశ ఉపచార పూజలు 16 రకాల పూజలు ఖచ్చితంగా చేయాలి. అవి ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం, పాదయో పాద్యం, హస్తయో అర్ఘ్యం, ముఖే ఆచమనీయం, ఔపచారికైన స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అలంకరణ, ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ ఇవి ఖచ్చితంగా మనం చేసుకోవాలి. లఘు పూజలో మనం ఎలా చేసుకున్నా భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం. భక్తి లేనిదే శ్రద్ధ లేనిదే మనం ఎంత ఆర్భాటంగా చేసుకున్నా ఎంత బాగా చేసుకున్నా అనేది ముఖ్యం కాదు. కాబట్టి నేను చెప్పింది మీ అందరికీ అర్థమయ్యి ఉంటుందనుకొని ఈ యొక్క వీడియో మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని భావించి సెలవు తీసుకుంటున్నాను. జై మహాగణపతి. మరొక్కసారి డిపి న్యూస్ చూస్తున్న అలాగే ధర్మపీఠం ఆధ్యాత్మిక ప్రచార వేదికని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ మీరు ఈ యొక్క డిపి న్యూస్ ఛానల్ని ధర్మపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేసి మీ విలువైన కామెంట్లతో మీకు ఇంకా చక్కటి వీడియోలు ఇచ్చే అవకాశాన్ని మాకు కల్పిస్తారని భావిస్తూ అలాగే ఈ యొక్క లింకుని కూడా మీరు మ్యాక్సిమం ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయాలని మీ అందరినీ కోరుతూ మీ వంశీ కృష్ణ శర్మ.
జై గణపతి, జై సంతోషి మాత.